పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ ఎయిర్పోర్ట్కి బాయ్. విశాఖ విమానాశ్రయం ఇక గతమవుతూ జూలై 9 నుంచి పూర్తిగా నేవీ అధికారంలోకి. జూలై 5న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం. నగరం నుంచి నేరుగా ఎలక్ట్రిక్ బస్సులు. తొలిసారిగా విశాఖలో 9 చోట్ల వెయిటింగ్ లాంజ్లు. ఉత్తరాంధ్ర విశాఖపట్నం నగర పౌరులకు, విమాన యానికులకు ఇదొక రకంగా తీయని చేదు వార్త, ఒక రకంగా మొహమాటకరమైన శుభవార్త. ఎన్నాళ్ళగునో ఎదురు చూస్తున్న విశాఖ వాసులకు భోగాపురం ఎయిర్పోర్ట్ కళ తీరిపోతుంది. అటు విశాఖ నడిబొడ్డు నుంచే విశాఖ నుంచి జాతీయ అంతర్జాతీయ రాకపోకలు సాగిస్తున్న చాలామందికి విశాఖ విమానాశ్రయం దూరం కానుంది. పూర్తిగా నగరంలోని ఎయిర్పోర్ట్ పౌరులను నిషేధించనున్నారు. ఈ నేపథ్యంలో చాలామందికి ఇబ్బందిగా ఉండనుంది. మరోపక్క విశాఖ నుంచి భోగాపురం కూడా బాగా దూరం అవుతుందని పలువురు నాయకులు, పలువురు నేతలు అంటున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భోగాపురం నుంచి ఇక రాకపోకలు సాగించాల్సిందేనంటూ ప్రభుత్వ నిర్ణయంతో ఇక విమానయానికులు అందరూ భోగాపురానికి క్యూ కట్టాల్సి వస్తుంది. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్ద కళ, అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం కానున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర వైమానిక రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం సేవలు అందిస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం జూలై 9వ తేదీ నుంచి పూర్తిగా నావికాదళం ఆధీనంలోకి వెళ్లనుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ నిబంధనల ప్రకారం జూలై 9వ తేదీ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్పై నేవీకి పూర్తి కంట్రోల్ రానుంది. ఇదే సమయంలో జూన్ 8వ తేదీ నుంచి భోగాపురం నూతన విమానాశ్రయంలో ప్రతిష్టాత్మక స్కూట్ విమానాశ్రయాలు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయం పూర్తిగా నేవీ ఆధీనంలోకి వెళ్తుండటంతో సాధారణ ప్రయాణికులందరూ తమ రాకపోకల కోసం విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంటుంది. నగరం నుంచి భోగాపురం కొంత దూరంలో ఉన్నందున ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు వినూత్నమైన ఏర్పాట్లు కలుగుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖపట్నం నగరంలో 9 కీలక ప్రాంతాల్లో ప్రత్యేక వెయిటింగ్ లాంజ్లను ఏర్పాటు చేసేందుకు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ సంస్థ GMR సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. విమానాశ్రయానికి వెలుపల నగరంలోని ప్రయాణికుల కోసం వెయిటింగ్ లాంజ్లను ఏర్పాటు చేయడం భారతీయ వైమానిక రంగ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ లాంజ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక కంటైనర్ల కోసం సంస్థ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళవలసిన ప్రయాణికులు నగరంలో తమకు సమీపంలో ఉండే వెయిటింగ్ లాంజ్ల వద్దకు చేరుకుంటే సరిపోతుంది. అక్కడ ప్రయాణికులకు అవసరమైన అన్ని రకాల ప్రాథమిక వసతులు కల్పిస్తారు. ఈ లాంజ్ల నుంచి ప్రయాణికులను నేరుగా భోగాపురం ఎయిర్పోర్ట్కు సురక్షితంగా చేరవేసేందుకు వీలుగా ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సుల సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం ఇప్పటికే 50 ఎలక్ట్రిక్ బస్సులను నడిపించేందుకు రవాణా శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేసి ఒక సమగ్ర ప్రణాళికలను రూపొందించారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 20 బస్సులు ఇప్పటికే APSRTC డిపోకు చేరుకోగా వీటికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తయింది. ఈ బస్సులు ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన, పర్యావరణహితమైన ప్రయాణ అనుభూతిని అందించనుంది. ఇక విశాఖపట్నం విమానాశ్రయం పూర్తిగా నేవీ కంట్రోల్లోకి వెళ్ళినప్పటికీ ఈ విమానాశ్రయానికి, పౌర విమానయానికి పూర్తిగా మూసివేయకుండా కొన్ని పరిమిత సర్వీసులైనా కొనసాగించాలనే విజ్ఞప్తులు, ప్రతిపాదనలు ప్రభుత్వ పెద్దల ముందుకు వస్తున్నాయి. విశాఖ మహానగర పారిశ్రామిక, వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో కొన్ని కీలక సర్వీసులను నడిపించేలా అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై అటు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఉదయం, సాయంత్రం సర్వీసులకు అనుమతి లభిస్తే నగర ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంత ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని అధికార యంత్రాంగం, ఆర్థిక నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంతంలో పారిశ్రామిక పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక రంగం ఊహించిన రీతిలో బలోపేతం కానుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు నేరుగా భోగాపురానికి రావడం వల్ల విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త ఏర్పాటు ఉత్తరాంధ్రను అంతర్జాతీయ పటంలో ఒక ప్రముఖ ఆర్థిక కేంద్రంగా నిలబెట్టనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.